నేను ఈనాడులో 24 ఏళ్ళు పనిచేశాను. కానీ ఇంత నీచంగా ఈనాడులో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తారని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి జగన్ గారి మీద కోపంతోటి, అక్కస్తోటో, ద్వేషంతోటో, అసూయతోటో రామోజీరావు గారు తన బట్టలు తానే ఊడదీసుకుని నడి రోడ్డు మీద నగ్నంగా ఇలా తిరుగుతారని నేను ఎన్నడూ అనుకోలేదు. ఆయన ఈనాడు పేపర్ని నడి రోడ్డు మీద ప్రజలంతా అసహించుకునే విధంగా మార్చారు. తనను తాను ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నా కూడా పట్టించుకోని రీతిలో అసలు సిగ్గు వదిలేసి రాస్తున్న రాతలు చూస్తే బాధ అనిపిస్తుంది. ఏమిటి ఈ దరిద్రం ఇంట్లయిపోయింది ఏంటి ఈనాడు? ఆయన రామోజీరావు తప్ప, ఆయన అబ్బాయి కిరణ్ తప్ప, లేదా ఆయనకి వాళ్ళ కింద ఉన్న సంపాదక సిబ్బంది తప్ప, లేదంటే ఇదంతా కూడా అసలు పెయిడ్ న్యూస్ కంటే ఘోరంగా రాస్తున్నారు. తెలుగుదేశం కరపత్రిక కంటే హీనంగా రాస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ ఈనాడులో వచ్చిన విశాఖపట్నం అంటూ షోకి ఇస్తుందో అంటూ వీళ్ళు ఈనాడు చేసిన రోదన, శోకం ఇవన్నీ వింటే వాళ్ళు ఏ స్థాయిలో ఏడుస్తుంది జగన్ ప్రభుత్వం మీద పడి అని అర్థమవుతుంది. ఏదో మాల్స్ వెళ్ళిపోతున్నాయి, ఏది పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటే, ఐటీ రాలేదంట, వాళ్ళ కళ్ళకి కనపట్టలేదా? ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో, అమెజాన్ తదితర కంపెనీలు వస్తుంది, ఐటీ కోసం ఒక ప్రత్యేక టవర్ తయారవుతున్నది, ఇవేం కనపట్టలేదా? అమెజాన్ ఇవన్నీ కూడా ముందుకు వస్తున్న సంగతి తెలియదా? అయినా కూడా ఇంత అధ్వానంగా ఎట్రాయగలుగుతున్నారు? అదానీ డేటా సెంటర్ వస్తుంది తెలియదా? ఎప్పుడో చంద్రబాబు గారంట ఎలక్షన్ ముందు దిగిపోయే ముందు శంకుస్థాపన చేశారంట అన్ని వేల కోట్లతోటి. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గిందంట. అసలు ముందు డేటా సెంటర్ రావటం ముఖ్యం కదా. అది ఒక 150 ఎకరాలు ఆయన కేటాయించి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఐటీ రాలేదని చెప్తాడు. లులు అనే కంపెనీకి ఒక మాల్ పెట్టడానికి 1000 కోట్ల రూపాయల స్థలం ఇచ్చినందుకు చంద్రబాబుని తిట్టాల్సింది పోయి, అదేదో ఆ కంపెనీకి షాపింగ్ మాల్ కూడా పెట్టలా. కనీసం ఆ షాపింగ్ మాల్ పెట్టకపోయినా కూడా వీళ్ళు భయం చేస్తున్నారు లులుకి. ఆ షాపింగ్ మాల్ పెట్టలేదు, ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారంట. మరి తీసుకోక ఏం చేస్తారు షాపింగ్ మాల్ పెట్టకపోతే? అసలు విజ్ఞత లేకుండా ఇట్లాంటి చెత్త వార్తలు రాసి జనాన్ని ఏం చేయదలుచుకున్నారు? సో విశాఖ నడివీధుల్లో ఈనాడు వారు నగ్నంగా తిరుగుతున్నారు. విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖ అభివృద్ధికి వీళ్ళు శాపంగా మారారు, అభివృద్ధి నిరోధకులుగా మారారు. విశాఖ రోడ్డు పొడిగిస్తున్నారు, విశాఖ రోడ్డుని డెవలప్ డెవలప్మెంట్ చేస్తుంటే ఇళ్ళు పోతాయి అని చెప్పి రాసి ఏడ్చినటువంటి ఈనాడు ఇవాళ అది జరగలేదని మళ్ళీ వాళ్ళే రాస్తారు. సో ఏదన్నా చేయండి, వాళ్ళ విశాఖపట్నంలో వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ గారి ఆధ్వర్యంలో పార్టీ కేడర్కి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఈ దరిద్రపు వార్త రాసి విశాఖ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారా? ఇంత దుర్మార్గం ఇంకెక్కడైనా ఉంటుందండి? నాకైతే అసహ్యం వేస్తుంది. పాఠకులు ఈనాడు టీవీ చూసేవాళ్ళు మరి ఎంత చేదరించుకుంటున్నా కూడా వీళ్ళేమి సిగ్గుపట్టలేదంటే వాళ్ళు ఎంతగా విషపూరితమైపోయారో. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చుకోమనండి, కానీ పత్రికను ఎందుకు పాడు చేసుకుంటున్నారు, టీవీని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఎంత పాడు చేసినా కూడా ఓడించలేమనే బాధతోటి, దుగ్ధతోటి ఈ రకమైన దిక్కుమాలిన రాతలకి పాల్పడుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. రిషికొండ అప్పుడేమో అద్భుతం అంటే ఇప్పుడు కాదంట. ఏమిటి అప్పుడు కొండల మీద, ఇప్పుడు గీతం ఇవన్నీ ఉన్నాయి, కొండల మీద కాక ఎక్కడున్నాయి అంటే వీళ్ళపై తెలుగుదేశం వాళ్ళు ఏం కొండల మీద ఉన్నా బ్రహ్మాండమా? గవర్నమెంట్ బిల్డింగ్ కడితేనేమో నాశనమా? మరి రామోజీ ఫిల్మ్ సిటీలో కొండ మీద ఎందుకుంటున్నాడు? దిగేసి పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండొచ్చు కదా. అక్కడ 2000 ఎకరాల్లో 100 ఎకరాలు మన గోని ప్రకాశరావు చెబుతున్నాడు కదా, దళితుల భూములు కూడా ఆక్రమించుకున్నాయని. మరి అవన్నీ వదిలేసి అవన్నీ వదిలేద్దామండి. విశాఖకి ఆయన పేపర్ పుట్టింది అక్కడ కదా, కనీస ప్రేమను ఉండాలి కదా. ప్రేమ లేకపోగా విశాఖ మీద ద్వేషంతో, విశాఖ మీద ద్వేషం కంటే కూడా జగన్ గారి మీద ద్వేషంతో ఈ విశాఖ మీద పడి ఏడవటం చాలా దుర్మార్గం. అక్కడ రాజధాని వస్తే ఈ పాటి బ్రహ్మాండంగా హైదరాబాదుకు పోటీగా డెవలప్ దాన్ని రానివ్వకుండా అడ్డం పడుతూ విశాఖ మీద పగ, కసి, కక్ష తీర్చుకుంటున్న రామోజీరావుకి నిజానికి విశాఖకి రుణపడి ఉండాల్సిన ఆయన ఈ రకంగా పగబట్టడం అనేది అత్యంత దుర్మార్గం, శోచనీయం. ఆయన నడి రోడ్డు మీద నగ్నంగా నిలబడ్డారన్న సంగతి మొత్తం సమాజానికి తెలిసిపోయింది, కానీ ఆయనే తెలుసుకోలేకపోతున్నారు. అది అత్యంత దురదృష్టకరం. ఈ పరిస్థితి ఈ 2 నెలలు కూడా ఈ బాధ తప్పేదట్లేదు. ప్రజలంతా కూడా వాళ్ళ నగ్నంగా వ్యవహరిస్తానని చూడలేక అసహించుకుంటున్నారనే అని మాత్రం చెప్పక తప్పదు.